అవని, అర్చన ఇద్దరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు. ఆ సమయంలో అవని, అర్చన ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం చూసింది మాయనే కదా! మరి కారులో వెళ్ళిన మాయ మళ్ళీ ఇంట్లో ఎలా ఉంది? పేరుకు తగ్గట్టుగా అది మాయ ఊహారూపమా? అని చెప్పి అర్చన మాయతో అంటూ ఉంటుంది. ఇక అవని, అర్చన మాయ గురించి అలా ఆలోచిస్తూ గుడిలోనే ఉండిపోతారు. ఇక మరోవైపు మాయ గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే శ్రీకర్ కూడా గుడి దగ్గరకు వస్తాడు. ఎందుకు నన్ను గుడి దగ్గరకు రమ్మన్నారు అని శ్రీకర్ మాయను అడుగుతూ ఉంటాడు. మొన్న మన ఇద్దరం గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు నేను కాలు జారి కింద పడిపోయాను కదా! అందుకే ఇప్పుడు మనిద్దరం కలిసి గుళ్ళోకి వెళ్దామని రమ్మన్నాను అని చెప్పి మాయ అంటుంది. ఇక మాయ, శ్రీకర్ ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. మాయ చేతికి ఉన్న తాయెత్తును చూసి మాయ కళ్ళు ఎగరేసుకుంటూ గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు నాగమ్మ మాయను చూసి బుసలు కొడుతూ ఉంటుంది. గుడిలో ఉన్న అమ్మవారు కూడా మాయను చూసి ఆగ్రహానికి గురవుతుంది. ఇక మాయ, శ్రీకర్ ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్తూ ఉండగా ఆంజనేయ స్వామి జెండా కనిపిస్తూ ఉంటుంది. మాయ తన చేతికి ఉన్న తాయెత్తుని జెండా వైపు చూపిస్తూ జెండాను కోపంగా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.